చెప్పారు 1 ఇయర్ వారంటీ అది ఇది అని. ఏది నేను తీసుకున్న రోజు నుంచి ప్రతిదానికి నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నా కానీ నాకు ఇది వచ్చింది లేదు. నాకు ఏమి గ్యారంటీ ఉంది, ఏమి వారంటీ ఉంది చెప్పలేదు ఎవరు అని మాకు మెయిన్ వాళ్ళే చెప్పేది ఏంటంటే, మా దగ్గర తీసుకోండి సార్, సర్వీస్ బాగుంటుంది, మీరు ఒకసారి తీసుకొని చూడండి, తర్వాత మా సర్వీస్ ఎలా ఉంటుందో చూడండి అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. తీసుకున్నంత వరకు ఒక లెక్క, తీసుకున్న తర్వాత ఒక లెక్క. అది మెయిన్ ప్రాబ్లం. ఏదైనా హై టెన్షన్ వైర్ కొంచెం ఏదైనా ఎర్తింగ్ అన్నా కానీ ఏదైనా కానీ కొంచెం ఫాస్ అయినా పైకి లాగేసుకుంటుంది డ్రోన్ని, లేకపోతే జీపీఎస్ కట్ చేస్తుంది. మనకి హై టెన్షన్ వైర్ల దగ్గర ఏమవుతుంది అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల అది డిస్టర్బ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది తప్ప మనకి యాజ్ ఆఫ్ నౌ రెగ్యులర్ ట్రెడిషనల్ ఎఫ్సీస్ వాడితే మనం ఏం చేయలేం. బట్ ఆ సమస్యని మనం ఇక ఎప్పటికీ రాకూడదు అనుకుంటే ఈ జీపీఎస్ రీప్లేస్ చేసుకుని ఆర్టీకే పెట్టుకోవాలి. You ain't stopping me. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, went so casually. Low PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. I said 23. ఇక్కడ అదేంటో చాలా వరకు కంప్లీట్ కొలాప్స్ అయిపోయినట్లే. కంప్లీట్ ఒకసారి క్రాష్ అయిందంటే కొలాప్స్ అయిపోయినట్లే. ఓకే, కానీ ఇప్పుడు మీ ఈ సిస్టంలో కొలాప్స్ కాకుండా మనకి అసలు డ్యామేజెస్, లైట్ డ్యామేజెస్ ఉంటే పర్వాలేదు, కానీ హెవీ డ్యామేజెస్ అండి మాక్సిమం 50,000 అలా ఖర్చు వస్తుంది. ఇప్పుడు కింద పడ్డప్పుడు మనకి మన డ్రోన్ లో చూసుకుంటే బాడీ మెటల్ ఉండడం వల్ల మనకి లోపల ఇంటర్నల్ డ్యామేజ్ అవ్వదు అంత ఈజీగా. ఎలక్ట్రానిక్స్ కానీ వైరింగ్స్ కానీ అంత డ్యామేజ్ అనేది అవ్వదు. అండ్ కింద పడ్డా కానీ లెట్స్ మీరు రేపనన్నాడు ఏదైనా హెడ్ కి డ్యామేజెస్ ఏమి ఉండట్లేదండి, ఓన్లీ గ్రౌండ్ పార్ట్స్, ఈ ఆర్మ్ జాయింట్స్ అవి అక్కడికే వస్తుందని. సో ఇక్కడ మనకి కనెక్టర్స్ కూడా మనకి మెటల్ అనమాట, మీరు చూడొచ్చు. బేసిక్ గా మీకు నమ్మకం కలగకపోతే ఒక మనిషి ఎక్కి కూడా నిల్చొచ్చింది మీద అంత బలంగా ఉండదు. నేనే ఫోన్ చేసినాను, అదే నేనే ఎక్కాను. మరి ఇవాళ ఎక్కొచ్చు, ఎవరు కావాలంటే అలాగని కాదు. మనది వచ్చేసి హైదరాబాద్ లోనే తయారయ్యేది మనం ఇచ్చే ఛార్జర్ కూడా. సో మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది ఛార్జర్ మీద. సార్ మాకు అలాగే చెప్పారు 1 ఇయర్ వారంటీ అది ఇది అని. ఏది నేను తీసుకున్న రోజు నుంచి ప్రతిదానికి నేను డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నా కానీ నాకు ఇది వచ్చింది లేదు. మొత్తం క్యాష్ కట్టి డెలివరీ తీసుకున్నాను. అదే కదా సార్ బయట జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను, బయట అదే మన డాక్యుమెంట్ ఏంటంటే వారంటీ ఇస్తామని వారంటీలో నాకు ఏమి గ్యారంటీ ఉంది, ఏమి వారంటీ ఉంది చెప్పలేదు ఎవరు అని మాకు మెయిన్ వాళ్ళే చెప్పేది ఏంటంటే, మా దగ్గర తీసుకోండి సార్, సర్వీస్ బాగుంటది, మీరు ఒకసారి తీసుకొని చూడండి, తర్వాత మా సర్వీస్ ఎలా ఉంటుందో చూడండి అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. తీసుకున్నంత వరకు ఒక లెక్క, తీసుకున్న తర్వాత ఒక లెక్క. తీసుకునేంత వరకు ఎన్నిసార్లు మాట్లాడారో తెలియదు వాళ్ళు. సపోజ్ ఇంకా ఎవరో పేర్లు కూడా చెప్పకపోవడం కాదు, విఘ్నేశ్వర డ్రోన్స్ లో మేము తెచ్చామండి. తెలిసిందేలేండి. బేసిక్ నేను పేర్లు తీయను, బట్ బయట మీరు అన్నట్టు జరుగుతుంది. అదే నేను కాదన్ను. మా వరకు డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ థింగ్ మీకు లోకల్ ఎలాగో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది ఇక్కడ ఎప్పటికీ, మాకు కాకపోయినా కానీ. అండ్ ఇంకో విషయం, మనకి బ్యాటరీ మీరు అన్నట్టు ఏమి కవర్ అవుతాయి ఏమి కవర్ అవ్వు అనేది ఎలాగో డాక్యుమెంట్ ఉంటుంది మీకు ఇన్వాయిస్ తో పాటు. ఇప్పుడు మీరు ఈరోజు డ్రోన్ పర్చేస్ చేసినప్పుడు మనకి డ్రోన్ తో పాటు ఏమి ఇస్తారు మీరు, తర్వాత దాని వారంటీలు గ్యారంటీలు, వాటి వారంటీ కార్డ్స్, అదే బ్యాటరీ వారంటీ కార్డ్, బ్యాటరీ కానీ చార్జర్ కానీ వారంటీ డాక్యుమెంట్ లోనే వస్తుంది మనకి. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి బయట లాగా కార్ కి బైక్ కి వస్తుంది కదా, మార్చుకున్నప్పుడల్లా వారంటీ కార్డ్ అలాగా మనకి డాక్యుమెంట్ ఉంటుంది. అందులో మా సైన్ ఉంటుంది, మిక్స్ సైన్ ఉంటుంది. ఇద్దరు చదివి అర్థం చేసుకున్నారని చెప్పేసి బేసిక్ అందులోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఉంటాయి అనమాట, ఏది కవర్ అవుతుంది ఏది కవర్ అవ్వదు అని. మీరు ఫిజికల్ క్రాష్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తూ ఏదైనా మన మిస్టేక్ వల్ల డ్రోన్ క్రాష్ అయ్యి అప్పుడు బ్యాటరీ డ్యామేజ్ అయింది అన్నప్పుడు మాత్రం మీకు వారంటీలో అవ్వదు, కానీ సర్వీస్ ఉంటుంది. సో వాళ్ళతో మనం కలిసి రీసెర్చ్ చేసి ఈ సెల్ మనకి ఇంత పవర్ రావాలి, ఒకసారి మోటార్ ఇంత పవర్ గుంజుకోగలగాలి, సీ రేటింగ్ కావాలి నాకు ఇంత అని చెప్పేసి అలా డిజైన్ చేయించిన బ్యాటరీ. అందుకనే ఎంఏహెచ్ తక్కువలో కూడా మనకి పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇది కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీ ఫెరిట్రోన్ పెడితే మళ్ళీ రాదు. థర్మల్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మీకు మామూలు బ్యాటరీస్ ఏంటి, 2 నుంచి 3 ట్యాంకులు కొట్టిన తర్వాత బ్యాటరీ వేడెక్కిపోద్ది ఈజీగానే.
కానీ ఇందులో మనకు కంటిన్యూస్ గా 10 ట్యాంకులు కొట్టినా కానీ దాంతో కంపేర్ చేసుకుంటే 40% తక్కువ వేడెక్కుతుంది. అది థర్మల్ వీళ్ళకి పేటెంట్ ఉంది కంపెనీ వాళ్ళకి. ఓకే సో ఇది వాళ్ళ అందుకనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే కంటిన్యూస్ గా వేడెక్కుతుందంటే బ్యాటరీ మళ్ళీ పనిచేయదు లాంగ్ టర్మ్ లో. సో మనకి చార్జర్ ఉంది. చార్జర్ వచ్చేసి ఓకే మేడ్ ఇండియా చార్జర్ 1 year వారంటీ ఉంది. ఇన్ జనరల్లీ మరి చార్జర్ అయితే ఫ్లై చేయరు కదా మీరు. అప్పుడు మాన్యువల్ ఎర్రర్ ఎలా అవుతుంది అనేది, మాన్యువల్ ఎర్రర్ ఎలా అవుతుంది అంటే మీరు చాలా వరకు ట్రాన్స్ఫార్మర్లకు వేస్తూ ఉంటారు చార్జర్స్ని. మనకి తెలిసిన విషయమే, ట్రాన్స్ఫార్మర్లకి ఛార్జ్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఛార్జర్లు పోతాయి, SNPS పోతాయి లోపల. FC ప్రాబ్లం మెయిన్ ఉంది. ఓకే అది హై టెన్షన్ వైర్ల కింద చాలా మంది పొలాలే ఎక్కువ ఉంటాయి అక్కడ. అవునవును, అవి కొట్టకూడదు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. కంపల్సరీ కొట్టాల్సిందే. అది మెయిన్ ప్రాబ్లం. ఏదైనా హై టెన్షన్ వైర్ కొంచెం ఏదైనా ఎర్తింగ్ అన్నా కానీ ఏదైనా కానీ కొంచెం పాస్ అయినా పైకి లాగేసుకుంటుంది డ్రోన్ ని, లేకపోతే GPS కట్ చేస్తుంది. అవును, అది మేజర్ ప్రాబ్లం ఎప్పటికీ. ఎందుకంటే FC మనం చూసుకుంటే చాలా వరకు మీరు K++, K3A Pro లేకపోతే VK-V9 FCలు వాడుతున్నారు. అవన్నీ అన్నిటికీ కామన్ గా ఉండేది అయితే GPS. FC ఏదైనా కానీ GPS లేకుండా అయితే నడవదు. సో ఈ GPS ఏదైతే ఉందో ఇది మనకి కాంపస్ లాగా అనమాట డ్రోన్స్ లో. బేసిక్ అలాంటిదే, కాకపోతే డిజిటల్ కాంపస్ ఉంటుంది. మనకి హై టెన్షన్ వైర్ల దగ్గర ఏమవుతుంది అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల అది డిస్టర్బ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది తప్ప మనకి యాజ్ ఆఫ్ నౌ రెగ్యులర్ ట్రెడిషనల్ FCs వాడితే మనం ఏం చేయలేం. బట్ ఆ సమస్యని మనం ఇక ఎప్పటికీ రాకూడదు అనుకుంటే ఈ GPS రిప్లేస్ చేసుకుని RTK పెట్టుకోవాలి. ఓకే RTK GPS అని వేరే ఉంటుంది, రియల్ టైమ్ కైనమాటిక్ GPS అంటాం మనం దాన్ని. ఓకే అది అన్ని FCలకి ఇంటిగ్రేట్ అవ్వదు. మనం స్పెసిఫిక్ FCs కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అది మనం చేస్తాం కావాలంటే. ఓకే అది ఏం చేస్తుందంటే ఒక యాంటీనా టైప్ ఉంటుంది అనమాట. ఇంక GPS తో సంబంధం లేదు, ఓకే సాటిలైట్స్ తో సంబంధం లేదు. ఓకే మనకి యాంటీనా మనం ఇప్పుడు ఈ పొలానికి వెళ్తున్నాం అనుకోండి కొట్టడానికి, అక్కడ ఒక యాంటీనా పెట్టేసుకుంటే చాలు, ఇంకా అదే GPS దానికి. ఓకే సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆపరేట్ చేసేదంతా ఉంటుంది అనమాట. ఓకే అదే అలాంటున్నప్పుడు ఇక పవర్ లైన్ లో ఇప్పుడు 2 లైన్ల మధ్యలోంచి కూడా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది రాదు. సార్ అన్లెస్ అంటే పవర్ లైన్ తగలినంత వరకు, తగిలిందంటే మళ్ళీ అది వేరే కథ. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ అవుట్రామ్ ఉంది కదా, ఇది కార్బన్ ఫైబరా ప్లస్ లేకపోతే అల్యూమినియం అయినా మొత్తం? బేసిక్ ఆర్మ్ పైప్ వరకు మనకి CF తో ఇస్తున్నామండి, కార్బన్ ఫైబర్ తో. ఓకే మోటార్ కి వచ్చే పైప్ మాత్రమే కార్బన్ ఫైబర్. మిగతా బాడీ మీరు ఎక్కడ తీసుకున్నా, ఏ పార్ట్ తీసుకున్నా, ల్యాండింగ్ గేర్ దగ్గర నుంచి కానీ మొత్తం మెటల్ తోనే వస్తుంది. ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ మనది. ఓకే సో దాని వల్ల ఏంటి మనకి బరువు తక్కువ ఉంటుంది. మీకు జనరల్ EFT ఫ్రేమ్లు అనేవి చైనా ఫ్రేమ్స్ మనకి 13-14 కిలోలు ఉంటాయి ఒక్కొక్కటి. ఇది వచ్చేసి 11 కిలోలే ఉంటుంది మనది. ఓకే బరువు తక్కువ, అందువల్ల ఫ్లైట్ టైం ఎక్కువ వస్తుంది మనకి. ప్రాబ్లం వచ్చేది అక్కడే. ప్రతి దానికి కూడా మేము పార్ట్ దాన్ని తీసేయాలి, కొత్త పార్ట్లు వేసుకోవాలి. కొత్త పార్ట్ అంటే 35,000, 35,000 అట్లా తీసుకున్నాను బయట. అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మేము దీన్ని కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ కారణం కూడా చేసుకోవాలన్నా. ఇప్పుడు మా డ్రోన్ ఎట్లా అంటే మా డ్రోన్ ద్వారా కన్వర్ట్ అవ్వచ్చా, లేకపోతే మా డ్రోన్ తీసుకొని మీ డ్రోన్ ఇవ్వగలరా? లేదా ఆల్రెడీ ఎవరైనా EFT ఎక్సైట్ వాడుతున్నారంటే, ఎక్సైట్ మోటార్స్ వాడుతున్నారంటే వాళ్ళది వచ్చేసి 2,80,000 ఛార్జ్ చేస్తాం మనం. 2,80,000లో మనకి ఫ్రేమ్ అప్గ్రేడ్ చేస్తాం, ఎక్స్చేంజ్ కాదు అది. ఎలక్ట్రానిక్స్ మీవే ఉంటాయి, ఫ్రేమ్ బాడీ మాదే వేస్తాం అంతే. సో మా ట్యాంక్ ఏది చాలా వరకు నా కళ్ళకైతే సేమ్ కానొస్తుంది. అదే అవన్నీ సేమే వాడతాం. లోపల రాసే ఫామ్ వేరు, ఈ బాడీ. ఎందుకంటే బాడీ కూడా మన వెయిట్ తక్కువ కాబట్టి మీకు ఎక్కువ వస్తుంది అనమాట. మళ్ళీ అందులో మీకు దానికి బాడీ లేదు సార్, ఓన్లీ హెడ్ ఒకటే ఉంది కానీ సపరేట్ బాడీ అనేది లేదు కదా. బాడీ అంటే నా మీనింగ్ లో ఫుల్ బాడీ అండి.